సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో రోజుకో కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరోగసి వైపు మళ్లించింది డాక్టర్ నమ్రత. ఐవీఎఫ్ అయితే 2-3 లక్షలు మాత్రమే వస్తాయని భావించిన నమ్రత, సరోగసి అయితే దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి పెద్ద మొత్తంలో వసూలు చేయొచ్చని భావించేదని పోలీసులు గుర్తించారు. సరోగసి కోసం 30 నుంచి 50 లక్షల రూపాయలు వసూలు చేసేవారని వెల్లడించారు. ఇప్పటికే 30 మందికి పైగా సరోగసి కోసం డబ్బులు కట్టినట్లు లభ్యమైన రికార్డులను బట్టి పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ సెంటర్ ను కాంటాక్ట్ చేస్తే వైజాగ్ కి పంపించి డబ్బులు వసూలు చేసేవారు. వైజాగ్ వచ్చే దంపతులను విజయవాడ, హైదరాబాద్ పంపించి పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించుకునేవారు. సరోగసి మదర్ తో కాంటాక్ట్ లేకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించింది నమ్రత. ఇప్పటివరకు ఎన్ని సరోగసులు జరిగాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. సృష్టి టెస్ట్ ట్యూబ్ కేసులో రోజుకొక కొత్త కోణం వెలుగులోకి వస్తోంది. ఐవీఎఫ్ కోసం వస్తున్న దంపతులను సరోగసి వైపు మళ్లించింది డాక్టర్ నమ్రత.